హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ న్యూగా స్టార్ట్ చేసామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా వదిన ఎంత చక్కగా ముగ్గులు వేస్తుందో. మా వదిన అంటే సొంత వదిన కాదండి, మా పక్కింటి ఆమె. మేము వదినని పిలుస్తాం వరుసకి, అందుకనే మా వదిన అనేసి అన్నాను. తను చూడండి ఎంత ఫాస్ట్గా ముగ్గులు పెడుతుందో. నార్మల్ బియ్యం పిండితో అయితే అందరము పెడతామండి, బట్ అది బియ్యం పిండి కాదండి. బియ్యాన్ని నానబెట్టి దాన్ని మిక్సీ పట్టి దాంతో వేస్తున్నామండి. చూడండి, ఆ కన్సిస్టెంటీ అనేది కొంచెం టైట్గా అయ్యేసరికి దానిలో కొంచెం అనేది వాటర్ అనేది యాడ్ చేస్తూ అలా వేస్తుందండి. అదేవిధంగా తన చేతిలో కాటన్ అయితే హోల్డ్ చేసి పట్టుకుందండి. ఆ కాటన్ ద్వారా తన ముగ్గులు పెడుతుంది. ఇదే విధంగా ఏంటంటే కొంతమంది ఇయర్ బడ్స్, బంతిపూత కూడా వేస్తారండి. చూడండి తను ఎంత ఫాస్ట్గా వేస్తుందో. చూడడానికి మనకు అనిపిస్తుంది కదా, ఓహో ఏముంది నేను కూడా వేసి వచ్చని. కానీ అందులో ట్రై చేస్తేనే తెలుస్తుందండి, అంటే మనం అది వేయగలమా లేదా అనేసి. మ్యాక్సిమం కొంతమందికి అయితే అలవాటు ఉంటుంది, వేసేస్తారు. బట్ నేనైతే వేయలేకపోయానండి. తను చాలా ఫాస్ట్గా వేసేసింది. అదేవిధంగా చుట్టూ డిజైన్ కూడా వేసేస్తుందండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ముగ్గు అయితే. అదిగోండి, ఇప్పుడు లక్ష్మీ పాదాలను కూడా వేస్తుందండి. ఇంకా తను వేసిన లక్ష్మీ పాదాలతో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేయాలి. మరి ఇంకా చాలా లక్ష్మీ పాదాలే తినకు వచ్చండి, చాలా వేసింది. వెయిట్ చేయండి, చూద్దరు కానీ. ఇదిగోండి, ఇంకా మా మెట్ల పైన మొత్తం అన్ని ప్రతి ఒక్క మెట్టుకు కూడా తను లక్ష్మీ పాదాలను అయితే వేసిందండి. చూడండి ఎంత చక్కగా వేస్తుందో. అంటే ఇక్కడ కొంచెం డార్క్గా ఉంది, అంటే లైటింగ్ అనేది లేదండి, అందువల్ల మీకు కరెక్ట్గా కనపడలేదు. కానీ ఇదిగోండి, నా లెఫ్ట్ సైడ్ అయితే మీకు లక్ష్మీ పాదం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కింద మెట్టి మీద కూడా. ఇంకా కొంచెం ఆ సైడ్ కార్నర్లో వేస్తున్నారు, చీకటికి కనపడదు మీకు. ఇప్పుడు ఇంకా మీద మెట్టికి వేస్తుంది, అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుందండి. చూడండి తను ఎంత నీట్గా అయితే లక్ష్మీ పాదాలను వేసేస్తుందో. ఇలా ప్రతి ఒక్క మెట్టుపై కూడా వేసిందండి. ఇంకా మరి తనకి కూడా చీకటిగా ఉంది కదని నేను మొబైల్ ఆఫ్ చేసి టార్చ్ ఆన్ చేసింది. ఇంకా అవన్నీ ముగ్గులు వేసాక ఇంటి లోపల దేవుడి మొల వేసిందండి. ఇక్కడ కూడా ఏంటంటే కమలం వేసిందండి. యాక్చువల్గా లక్ష్మీదేవికి కమలము, నెక్స్ట్ ఏంటంటే పద్మ ముగ్గు అలాంటివే ఎక్కువగా వేసి పెడతాం కదండి. అలానే తిని కూడా ఏంటంటే ఎక్కువగా పాదాల ముగ్గులు, పద్మాల ముగ్గులు, నెక్స్ట్ ఏంటంటే కమలాలు ఇవే వేసిందండి. అంటే పద్మము అంటే అదే పద్మ ముగ్గు అని, నేను కమలము అంటే కలుపు వేసిందని చెప్తున్నానండి. పద్మం అన్న కమలం అన్న ఒకటే అని మీరు అనుకోవచ్చు, ఒకటే. బట్ అంటే మనం ముగ్గులకి అలా పేర్లు పెడతాం కదా, అవి చెప్తున్నానండి, అంతేని. చూడండి ఎంత ఫాస్ట్గా వేసేస్తుందో. నేనైతే ఇంకా ఒక్క ముగ్గు దగ్గరే ఉండిపోతాను. ఏదైనా ఏంటంటే ప్రాక్టీస్ అండి తనకి చాలా. అంటే ప్రాక్టీస్ అనే కాదు, వాళ్ళు నేటివ్ ప్లేస్ కూడా అంటే ఒడిస్సా వైపు అండి. వాళ్ళు ఇక్కడ 10 years నుంచి ఉంటున్నారు. అలా మాకు బాగా పరిచయం. ఇంకా చూడండి, ఇక్కడ ముగ్గు అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఇగోండి ఇక్కడ వేస్తుంది. ఇక్కడ కూడా చెరొక పద్మం వేస్తుందండి. అటువైపు పద్మం, ఇటువైపు ఒక పద్మం అనేది వేస్తుందండి. చాలా ఫాస్ట్గా అయితే వేసేస్తుంది. మాకు కూడా ఏంటంటే చాలా వేగంగా వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇదిగోండి వేస్తుంది. అంటే ఎర్లీ మార్నింగ్కి ఎటువంటి హడావిడి లేకుండా మొత్తం అంతా నైటే క్లియర్ చేసుకున్నాం. ఇది ఎంట్రన్స్ ద్వారం దగ్గర ద్వారలక్ష్మి పూజ ఎలాగో చేస్తాం కాబట్టి అక్కడ కూడా ఇదిగోండి అటొక పద్మం ఇటొక పద్మం వేసింది. నెక్స్ట్ ఇంకా మధ్యలోకి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ లక్ష్మీదేవి పాదాలనే వేసిందండి. లక్ష్మీదేవి పాదాలు వేసింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇలా అంటే ఇంటి ముందు ఎప్పుడు ముగ్గులతో కలకలాడుతూ ఉంటే లక్ష్మి అని అంటే లక్ష్మి కలకలాడుతుందని చెప్పి అంటారు కదండి. అలానే చూడండి, అంటే మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటే ఫ్లవర్స్కి, ముగ్గులకి, వీటికి అంటే చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ చేసిందండి అంటే పాదాలు, లక్ష్మీదేవి పాదాలు. ఇక్కడ ఒక రకమైనటువంటి పాదాలు వేస్తుంది. తనకు చాలా రకాలన్నీ వచ్చండి. పద్మాలు అంటే నాకైతే ఒకటే వచ్చు, తినైతే చాలా వెరైటీస్ వేసింది. బట్ మీకు మార్నింగ్ అవన్నీ చూపిద్దాం అనుకున్నాను, బట్ ఈ నైట్కి ఆల్రెడీ చినుకులు అనేవి స్టార్ట్ అయిపోయండి. మార్నింగ్కి ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. ఇప్పుడైతే మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే ఈ చినుకులు పడుతున్నాయి. మేము ఇంత కష్టపడి ముగ్గులన్నీ పెట్టాం, అవి ఏమవుతాయా ఏంటి అనేది చూడాలండి. ఏం జరిగినా మన చేతిలో ఏమీ లేదు, ఇంకా చూడడం తప్ప.
ఇదిగోండి తను ఇంకా అదేంటంటే చెప్పాను కదా కన్సిస్టెంట్ అనేది థిక్గా అయితే వాటర్ యాడ్ చేస్తుందని, అలా వాటర్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ మేము ఇది కొంచెంగానే చేసాము, కొంచెం ఎక్కువ చేయమని అంది. ఇగోండి తను ఇప్పుడు వేస్తుంది. దాన్నేమో లక్ష్మీ గెల అంటారంట. నాకు కూడా ఏంటో తెలియదు, తను చెప్పింది దీన్ని లక్ష్మీ గెల వేస్తానని. ఏదో నాకు ఏది తెలియదు కదా, నువ్వు ఏదైతే అదే వేసే అనేసి అన్నాను. దాన్ని లక్ష్మీ గెల అంటారంటండి. ఇంకా నెక్స్ట్ లక్ష్మీదేవికి ఇప్పుడే చెప్పుకున్నాం పువ్వులంటే కూడా చాలా ఇదని, అందుకని చెప్పేసి లక్ష్మీదేవి కోసమని నేను సన్నజాజులు అంటే వాసన గల పువ్వులనే మాలగా కడుతున్నానండి. ఏదైనా కట్టచ్చు, బట్ లక్ష్మీదేవి అనేసరికి వాసన గల పువ్వులు అంటారు కదా, అందుకని చెప్పి సన్నజాజులను మాలగా కడుతున్నానండి. అవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కడుతున్నాం, లేకపోతే మనం కూడా ఏమీ చేయలేము. నెక్స్ట్ నేను ఫ్లవర్స్ కడుతున్నాను, ముగ్గులు వేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో మీకు అర్థం కావట్లేదు కదండి. ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ వీడియోను చూడండి ఫ్రెండ్స్. బాయ్.